పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఉప్మా ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం ముందుగా పాన్‌లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి, రవ్వ యాడ్ చేసి, ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లోకి కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, క్యారెట్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పున్నర లిక్విడ్ ఇక్కడ ఒక కప్పు వాటర్ అలాగే పావు కప్పు పాలు తీసుకొని బాగా ఎసరొచ్చేలాగా ఫ్రై చేశాను. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న రవ్వ గూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసేయాలి. బాగా కలపాలి ఉండలు లేకుండా. అలా ఒక హాఫ్ మినిట్ కలిపిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. అప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపి 2 మినిట్స్ అలాగే ఉంచాలి మూత పెట్టి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పక్కకు పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసుకొని తినేసేయాలి.